హాయ్ హలో వెల్కమ్ టు మిక్సెడ్ టాక్స్. జియో హాట్స్టార్లో స్వీట్ హార్ట్ సినిమా చూడడం జరిగింది. రివ్యూలోకి వెళ్ళే ముందు మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ ఎవర్ అనుకున్న సెలబ్రిటీ కపుల్ విడిపోయారు. ఆ కపుల్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వీట్ హార్ట్ అనే టైటిల్ ఆ సినిమాకు సూట్ అవ్వలేదు. రియో రాజ్ మరియు గోపిక రమేష్ పేరుగా నటించడం జరిగింది. స్వీట్ హార్ట్ సినిమా చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు. సినిమాకు తీసుకున్న పాయింట్ మాత్రమే బాగుంది, తర్వాత ఇంకేం బాగాలేదు. కథ చాలా సింపుల్. చిన్నప్పుడే హీరోను మరియు అతని అక్కను వాళ్ళ అమ్మ వదిలిపెట్టి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. దీనితో హీరోకు ఫరెవర్ అంటే ఎప్పుడు కలిసి ఉంటాం అనే నమ్మకం ఉండదు. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. హీరోకు పిల్లల్ని కనడం, కలకాలం కలిసి ఉంటామనే నమ్మకం ఉండదు. కానీ హీరోయిన్కు జీవితాంతం కలిసి ఉంటామనే నమ్మకం ఉంటుంది మరియు పిల్లలు కావాలనుకుంటుంది. సడన్గా ఒకరోజు ప్రెగ్నెంట్ అని హీరోయిన్ హీరోకు ఫోన్ చేసి చెప్తుంది. అబార్షన్ చేయించాలని, హీరోయిన్తో పెళ్లి వద్దని హీరో పడిన పాటలతో సినిమా కథ నడుస్తుంది. ఫరెవర్ అనే విషయంపై డైరెక్టర్ సినిమా తీయాలనుకోవడం కరెక్టే, కానీ ఆ సినిమా నడిపించడం, ఆ స్క్రిప్ట్ ఏమీ బాగాలేవు. స్క్రిప్ట్లో ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమీ లేవు. ఒక గంట తర్వాత సినిమా చూడడం ఆపేద్దాం అనుకున్నా, కానీ రివ్యూ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా చూశాను. సినిమా చాలా బోర్ కొట్టిస్తుంది. సినిమాలో రొమాన్స్ వర్క్ కాలేదు, కామెడీ వర్కౌట్ కాలేదు, సెంటిమెంటు వర్కౌట్ కాలేదు. ప్రజెంట్ మరియు పాస్ట్తో కలిపి తీసిన సినిమాలు చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అలా తీసిన ఈ సినిమా వర్కౌట్ కాలేదు. డైరెక్టర్ చెప్పదలుచుకున్న విషయాన్ని అంత స్ట్రాంగ్గా చూపించలేకపోయారు. రియోరాజ్ మరియు గోపిక రమేష్లో ఒకటే టెంపోలో యాక్టింగ్ చేశారు. నాకైతే సినిమా పెద్దగా నచ్చలేదు. మీరు ఎవరైనా సినిమా చూసి నచ్చితే కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.